హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైంది కదా డే ఇన్ మై లైఫ్ చేసి. సో ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు చాలా పనులు ఉన్నాయి, బయటకు వచ్చాము. ఫస్ట్ వెంకటరమణ ఆర్కేడ్కి వెళ్ళి కొన్ని సామాన్లు కొనాలి. అండ్ దాని తర్వాత కొన్ని ఫ్యాన్ అని మా అక్కకు కావాల్సినవి కొన్ని చాలా ఉన్నాయి. సో అవన్నీ కొనాలి, అవన్నీ మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. సో ఫస్ట్ అయితే వెంకటరమణ ఆర్కేడ్కి వెళ్ళాము. ఇక్కడ మేము మేజర్గా వచ్చింది ఏంటంటే గుంట పొంగనాల గిన్నె ఉంటుంది కదా, అది ఇండక్షన్ది కావాలన్నమాట. సో కానీ అక్కడ చూస్తే ఇండక్షన్కి సపోర్ట్ చేసేది అక్కడ దొరకలేదు మాకు. సో ఇంకా నార్మల్ చిన్న కడాయి ఒకటి తీసుకొని అండ్ వాటర్ బాటిల్స్ తీసుకున్నాము. మమ్మీకి పాకెట్లో అదే హ్యాండ్ బ్యాగ్లో పట్టేలాగా ఉండేవి. అండ్ దేవ్యకి కూడా అవి సరిపోతాయి. దాని తర్వాత నెక్స్ట్ గీతా ఎలక్ట్రిక్స్కి వచ్చాము. ఇక్కడ మేమైతే ఒక ఫ్యాన్ తీసుకున్నాం అనమాట. ఒక రూమ్లో ఒక ఫ్యాన్ కావాల్సి వచ్చింది. సో దాని తర్వాత రెస్టారెంట్కి వచ్చాము. యాక్చువల్లీ నాకైతే ఈరోజు స్టొమక్ కొంచెం అప్సెట్గా అనిపించిందండి, ఎక్కువ తినబుద్ధి కాలేదు. సో జన అయితే మీల్స్ తిన్నారు, నేనేమో ప్రశాంతంగా ఉంటుందని చెప్పి కర్డ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను. యాక్చువల్లీ నాకు అదేంటో రెస్టారెంట్స్లో హోటల్స్లో కర్డ్ రైస్ చాలా ఇష్టము. వాళ్ళు కొంచెం బాగా మెత్తగా చేస్తారు కదా, నాకు ఆ కర్డ్ రైస్ తినడం చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా లాస్ట్ కొంచెమైనా కర్డ్ రైస్ తినడానికి ట్రై చేస్తాను నేను. సో మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు దాకా మీరు కర్డ్ రైస్ రెస్టారెంట్లో తినకపోతే ఒక్కసారైనా ట్రై చేయండి, నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. సో దాని తర్వాత మా అక్క కొన్ని సామాన్లు కొరియర్ చేయమని చెప్పారు. దాంట్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. సో అవి కొందామని రిలయన్స్ ఫ్రెష్కి వచ్చాము. యాక్చువల్లీ అక్క వాళ్ళకి అక్కడ సాల్ట్ బిస్కెట్స్ అవి అయితే అస్సలు దొరకట్లేదు అనమాట. సో ఆ అన్ని కుక్కీస్, క్రీమ్ బిస్కెట్స్ అలాంటివే దొరుకుతున్నాయి. బట్ ఇలా సాల్ట్ బిస్కెట్స్ దొరకట్లేదని చెప్తే సరే తన కోసం తీసుకుందామని ఉస్మానియా బిస్కెట్స్ కోసం వెతుకుతున్నాను. యాక్చువల్లీ నాకు అసలు కనిపించలేదు ఎక్కడున్నాయి అని చెప్పి. ఈ సెక్షన్లో ఉన్నాయని చెప్పారు వాళ్ళు. మొత్తం వెతుక్కుంటూనే ఉన్నాను. అసలు ఇది ఒక పెద్ద ట్రెజర్ హంట్ అండి ఇవి వెతుక్కోవడం అనేది. బట్ నాకైతే ఎక్కడ కనిపించలేదు. మళ్ళీ ఆమెను పిలిపించి ఆమెను అడిగి ఆమె దగ్గరుండి తీసిచ్చాకే నాకు అది ఇక్కడ ఉందని అర్థమైంది. కింద ఎక్కడ దాపెట్టారు. సో ఇక్కడ ఉందన్నమాట ఉస్మానియా బిస్కెట్స్. సో ఇది తీసుకున్నాను నేను. ఇదైతే ఒక్కటే తీసుకున్నాను బాక్స్. ఇంకొకటి నీలోఫర్ తీసుకున్నాను. నీలోఫర్ బిస్కెట్స్ ఉస్మానియా కన్నా నాకు చాలా బాగా నచ్చాయి. అవి అయితే మన అన్నమయ్య సర్కిల్ దగ్గర టీ స్టాల్ ఉంది కదా, ఇరానీ కేఫ్, అక్కడ తీసుకున్నాను. అది కూడా చాలా బాగుంటాయి బిస్కెట్స్ అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని తీసుకుందాం అనుకొని ఫస్ట్ మక్కన మేము బాగా తింటాము. అండ్ దేవ్యూకి కూడా మక్కన పెడితే కిడ్స్కి కూడా చాలా మంచిది స్నాక్ ఐటమ్గా. సో మక్కన తీసుకుందామని చెప్పి వెళ్ళాను. ఇక్కడ 2 బ్రాండ్స్ ఉన్నాయి, ఒకటి లోటస్ అండ్ ఇంకోటి వచ్చి గుడ్ లైఫ్. ఆ రెండు పెద్దవి సేమ్ సైజ్ ప్యాక్స్ దొరికాయి. బట్ నేను గుడ్ లైఫ్ కన్నా లోటసే ప్రిఫర్ చేశాను. లోటస్ కొంచెం క్వాలిటీ బాగా అనిపించింది. అండ్ ఇంకా అలా చూస్తుంటే ఇక్కడ ప్రింగిల్స్ కనిపించింది. ప్రింగిల్స్ మనకి పెద్ద ప్యాక్స్ దొరికాయి కదా, ఇప్పుడు చిన్న ప్యాక్స్ కూడా దొరుకుతున్నాయి. చాలా క్యూట్ ఉంది ఆ ప్యాకేజింగ్ అంతా. సో ఇంకా అన్ని చూస్తున్నాం ఇంకేమైనా అవసరం అవుతాయా లేదా అని. అండ్ అక్క పాప్కార్న్ కూడా చెప్పింది. ఏమైందంటే వాళ్ళకి అక్కడ పాప్కార్న్ ఇట్లా ప్యాకెట్స్ దొరకట్లేదు, జస్ట్ కార్న్ సీడ్స్ అమ్మేస్తున్నారు. ఆ కార్న్ సీడ్స్తో పాప్కార్న్ చేస్తుంటే అవి సరిగ్గా రావట్లేదు అనమాట. సో ఇక్కడ మనకి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదా, నేనైతే ఓవెన్లో పెట్టుకునేవి తీసుకోవట్లేదు, డైరెక్ట్గా ప్యాన్ ఫ్రై చేసుకునేవి పెడుతున్నాను. ఎందుకంటే ఓవెన్లో పెట్టేవి ఆల్రెడీ అక్కడే ఆయిల్ లీకేజ్ అయిపోయింది. సో నాకు అవి ప్రిఫరబుల్గా అనిపించలేదు. మనం అంత దూరం పంపిస్తున్నాం కదా, సో ఈ ప్యాకెట్స్ అయితే బెటర్ అని అదే తీసుకున్నాను. అండ్ దాంతోపాటు బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకున్నాము. కొన్ని మా ఇంట్లోకి కూడా కావాలని నాకైతే చాక్లెట్ క్రేవింగ్ ఉండింది. ఇంట్లో చాక్లెట్సే లేవు, అందుకని ఒక 2 చాక్లెట్స్ తీసుకున్నాను. అట్లా నైట్ పూట ఒక బయట చాక్లెట్ తింటే నాకు ఎందుకో చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. సో ఇక్కడితో మా షాపింగ్ అయితే ఎండ్ అయిపోయింది. సో కార్లోనే వచ్చాం కాబట్టి నేను మళ్ళీ కొత్తగా క్యారీ బ్యాగ్ ఏం తీసుకోలేదండి. మనకు తెలుసు కదా క్యారీ బ్యాగ్కే 14 రూపీస్ అట్లా వేస్తున్నారు. సో కార్లోనే వచ్చాం కాబట్టి అన్నీ కార్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా చాలా కొనాల్సిన ఐటమ్స్ ఉన్నాయి దేవి కోసం కానీ అక్క కోసం కానీ. నెక్స్ట్ మేము ప్రవీణ్ అన్న పెళ్లి గిఫ్ట్ ఇవ్వడానికి అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో ప్రవీణ్ అన్న ఫ్రెండ్స్ జన ఇంకో 3 కలిసి 4 కలిపి ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నారు. సో
కొంచెం తనకి యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్గా కావాలి అంటే ఫ్రిడ్జ్ అయితే అన్నకి యూజ్ అవుతుంది. ఫ్రిడ్జ్ అనేది కూడా వాళ్ళకి డైలీ ఇంపార్టెంట్ కదా. సో ఫ్రిడ్జ్ చూద్దామని వెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే ఎన్ని రకాల ఫ్రిడ్జ్లు ఉన్నాయండి. ఈ 4 డోర్స్ అండ్ డబల్ డోర్స్ అయితే ఇంకా ఇవి ఫ్రిడ్జ్ లాగా లేదు, పెద్ద అల్మరాస్ లాగా ఉన్నాయి. అసలు వీటిలో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ అనమాట. అది ఐస్ క్యూబ్స్, ఐస్ వాటర్ అండ్ క్రష్డ్ ఐస్ ఇచ్చే రకంగా ఒకటి ఉంది. అండ్ ఒకటేమో పెద్ద లోపల చాలా పెద్ద స్పేస్ ఉంది. ఒకదానికేమో వెనకాల డిఫరెంట్గా ఉంది. దీనికేమో యూట్యూబ్ వస్తుంది అనమాట, టచ్ స్క్రీన్. లోపల దాని స్పేస్ కానీ అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్నాయండి. ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఇంకొన్ని వాటికి ఎలా ఉందంటే ముందర స్క్రీన్ లోపల ఏం పెట్టుకున్నాం అన్నది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాం కదా, లోపల ఏమేమి అరేంజ్ చేసుకున్నామో మనకి కనిపిస్తుంది. సో అట్లా చాలా రకాలు కలర్స్, మోడల్స్ చాలా బాగున్నాయి. అండ్ ప్రైస్ కూడా చాలా బాగుంది. 1,10,000, 1,20,000 తక్కువే లేవండి. కొనాల్సిన ఫ్రిడ్జ్ తప్ప మిగతా అన్నీ నేను చూస్తూ ఉన్నాను. సో ఇంకా ఫ్రిడ్జ్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్డ్గా అనిపించింది. సో మధ్యలో ఒక బ్రేక్ తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ అందరం నేనైతే కాఫీ తాగుతున్నాను, జన అండ్ ప్రవీణ్ అన్న టీ తాగుతున్నారు. సో వచ్చి కొంతసేపు అట్లా రిలాక్స్ అయ్యి ఎక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ టాలీ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ వేరే దగ్గరికి కూడా వెళ్ళాము. ఇక్కడ ఫస్ట్ ప్రవీణ్ అన్న కూడా టీవీ కొనాలనుకుంటున్నారు. సో అన్న కోసం కూడా టీవీస్ చూసాము అండ్ పైన కూడా ఫ్రిడ్జెస్ చూసాము. మొత్తానికి అన్నకి నచ్చిన మేము అనుకున్న బడ్జెట్లో ఒక ఫ్రిడ్జ్ అయితే మాకు దొరికిందనమాట. ఫైనల్లీ ఈ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము. ఇదేమో ఫ్రీజర్ అండ్ ఫ్రిడ్జ్ కన్వర్టబుల్ అనమాట. అండ్ బ్లాక్ కలర్ ఎల్జీది, చాలా బాగుంది. సో ఇంకా అది కొనేసుకొని సాయంత్రం ఇట్లా మళ్ళీ టిఫిన్కి వచ్చేసాము. మధ్యాహ్నం చాలా తక్కువ తిన్నాను కదా, సో ఆకలేసింది. సో నేనైతే ఫ్రైడ్ రైస్ తింటున్నాను. ఇక్కడ హరిత టిఫిన్స్ అని చెప్పి మన మినీ బైపాస్లో బ్రిడ్జ్ దిగిన తర్వాతే ఉంటుంది. మేమైతే చాలాసార్లు ఇక్కడికైతే వస్తామండి. ఫుడ్ అయితే బాగుంటుంది, టిఫిన్స్ కూడా బాగుంటాయి. సో మొత్తానికి అన్ని సామాన్లు తీసుకొని కొన్ని నేను కొన్నాను, కొన్ని మమ్మీ కూడా తీసుకొచ్చింది అనమాట. మా బుజ్జిదేవికి ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యే టైం దగ్గరికి వచ్చిందండి. సో అందుకని బ్యాగ్స్ కొన్నాము. ఇలా 2 బ్యాగ్స్ కొన్నాము తన సైజు సరిపోయేటట్టు, డోరా బ్యాగ్ అండ్ అవెంజర్ బ్యాగ్. సో దాని తర్వాత ఇంకా నేనైతే క్యారెట్ జ్యూస్ తాగుతున్నాను. క్యారెట్ జ్యూస్ తాగుతూ మమ్మీతో సీరియల్ చూస్తూ ఉన్నాను అనమాట. మీరు కూడా ఇలా నైట్ మదర్స్తో ఎలా స్పెండ్ చేస్తారో కమెంట్ చేయండి. అండ్ మీరు ఏమేమి సీరియల్స్ చూస్తారో కూడా కమెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.